రాజమౌళి కళల ప్రపంచం మాహిష్మతి సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యానికి అసలు రాజు బాహుబలి. అయితే బాహుబలిని పదవి నుండి దింపివేసి ఆ రాజ్యాన్ని అక్రమంగా ఆక్రమించుకుని పాలిస్తుంటాడు బాహుబలి సోదరుడు భల్లాల దేవుడు. ఇక బాహుబలిని భల్లాల దేవుడిని అంతమొందించి మాహిష్మతి రాజ్యాన్ని తిరిగి ఎలా సొంతం చేసుకున్నాడు అన్నదే బాహుబలి స్టోరీ. బాహుబలి అలాంటి బ్లాక్ బస్టర్ మూవీకి కంటిన్యూగా బాహుబలి 2ని తెరకెక్కిస్తున్న దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి 2తో ఇండియాలో కలెక్షన్స్ వైజ్ ది బెస్ట్ ఫిలిం గా బాహుబలిని నిలపడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నాడు. రాజమౌళి బాహుబలి 2కు ఇండియా వైజ్ గానే కాకుండా అంతర్జాతీయంగా కూడా బాహుబలికి ఎంతో కొంత బ్రాండ్ క్రియేట్ చేశాడు రాజమౌళి. అందుకే ఆ బాహుబలిని మాహిష్మతి సామ్రాజ్యాన్ని ఇప్పట్లో వదిలేసే ఉద్దేశం రాజమౌళికి ఉన్నట్టు లేదు. అందుకే బాహుబలి సిరీస్ ను రాజమౌళి కేవలం బాహుబలి 2తో మాత్రమే వదిలేయకుండా దీనిని ఇలాగే కొనసాగించే ఉద్దేశంలో ఉన్నాడు. ఇదే విషయాన్ని బాహుబలి స్టోరీ రైటర్ విజేంద్ర ప్రసాద్ సైతం వెల్లడించిన సంగతి తెలిసిందే. అలాగే ఆయన ఈ సిరీస్ లో వచ్చే సినిమాల్లో కొత్త హీరోలు నటిస్తారని కూడా చెప్పాడు. ఈ నేపథ్యంలోనే బాహుబలి 3లో రాజమౌళి మధ్యలో కొత్త హీరోలు ఉన్నారని తెలుస్తోంది. బాహుబలి సిరీస్ కు ఇండియా వైజ్ గా సూపర్ క్రేజ్ తెచ్చేందుకు దీన్ని ధూమ్ సిరీస్ సినిమా కంటే స్ట్రాంగ్ గా మార్చే ప్లాన్ లో ఉన్నాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రాజమౌళి బాహుబలి నెక్స్ట్ సిరీస్ సినిమాల కోసం అమెరికన్, సూర్య, ఎన్టీఆర్ లాంటి వాళ్లతో రాజమౌళి టచ్ లో ఉన్నాడని తెలుస్తుంది. భారతదేశ చరిత్ర గ్రంథాలన్నింటినీ కూడా తన ఊహా ప్రపంచమైన మాహిష్మతి సామ్రాజ్యం ద్వారా ఇండియన్ ప్రేక్షకులకు చెప్పాలని రాజమౌళి ప్రయత్నాలు చేస్తున్నాడట. ఇక బాహుబలి 3లో ఎన్టీఆర్ నటిస్తున్నాడని ముందుగా వార్తలొస్తున్నాయి. అదే నిజమైతే బాహుబలి 3 ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్ని పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యుయేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా